కరివేపాకు గుడ్డు పకోడీ. ఇంక అత్మానం అందుకొని చెప్పాలా? అవసరం లేదు. రే అబ్బాయి, గుడ్డు పకోడీలు ఏంటంటే గుడ్డుని ఉడకబెట్టిన తర్వాత ఈ తెల్లది అలాగే ముక్కలు కింద కట్ చేసి, పచ్చ సొన్నేమో ఇలా ముక్కల కింద కట్ చేసి. ఓకే, సన్నమామ. ఇప్పుడు ఏం చేస్తున్నావు అబ్బాయి, ఈ గుడ్డు ఇది చిరిపేసి, నేనే చిరిపేసి అందులో వేసి పచ్చ సొన, ఉడికించిన పచ్చ సొన. కొంచెం ఉప్పే, వామ్, ధనియాల పొడి, సోమ్, పసుపు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి కలిపేసిన తర్వాత నీళ్ళు వేద్దాం. ఇప్పుడు కానీ నీళ్ళే. సగం తీసి వేసినా తెల్ల సొనలు ఇరగకుండా జాగ్రత్తగా కలుపు. నూనె వేసిన మూగుడు పెట్టాను. ఓకే, అది తీసి పొయ్యి మీద పెట్టేద్దాం. నూనె బాగా వేడెక్కింది కదా, బాగా అసలు. మరి పకోడీ వెయ్యాలంటే ఇది ఇలా తీసి ఇదంతా కదా వెయ్యి. నేను కూడా అయినా మరి వెయ్యరా, స్పీడ్గా వేయాలి. స్వీట్గా పర్లేదు. ఇప్పుడు మనం ఎలా తిప్పుతాం. అందరూ అక్కడ పెట్టామా? అక్కడ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టారనుకోండి, బుస్ అందరికి ఇక్కడ తగులుతుంది. మన అన్నీ ప్రాక్టికల్ ఉంటాయి. ఇది బాగా వేగి చూసా, అది అదిరిపోయింది. అంటే అది బాగా వేగిందంటే దాంట్లో పచ్చసొన కలవలేదు. పచ్చసొన ఎందుకు కలవలేదు? ఎందుకు కలపలేదు సరిగ్గా నువ్వు? మరి అంటే అన్నీ దోరగా ఉంటే బాగు, కొన్ని దోరగా ఉండాలి, కొన్ని దోరగా ఉండకూడదు. ఎందుకంటే ఒకటి నీకు ఒకటి నాకు. దాంట్లో గుమ్మరించేలా నిమ్మకాయ పిండుకుని ఆ ఉల్లిపాయలు కూడా ఉంటే బ్రహ్మాండంగా ఉండదు. కరివేపాకు గుడ్డు పకోడీ అది ఎలా తయారు చేసాం? కరివేపాకు గుడ్డు పకోడీ ఎలా తయారు చేసామంటే, ముందుగా బేసన్లో కోడిగుడ్డు ఉడికించిన పచ్చసొన, ఉప్పు, వాము, ధనియాల పొడి, సోంపు, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి వేసి బాగా కలిపి అందులో నీళ్లు పోసి బాగా కలిపి ఉడికించిన తెల్లగుడ్డు ముక్కలు వేసి బాగా పట్టించి వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కరివేపాకు గుడ్డు పకోడీ రెడీ.